హాయ్ వ్యూవర్స్, బంగాళదుంపతో చేసుకునే రెసిపీస్లో ఒక కమ్మటి మంచి రెసిపీ రెడీ అయిపోయింది. ఆలు కా పిడిం అంటారు దీన్ని. ఇది ఎలా చేశానో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. ఈ ఆలు పిడిం చేసుకోవడానికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాను. అలాగే బంగాళదుంపలు కూడా చక్కగా మెత్తగా ఉడకబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకుంటాం అనమాట. ఈ మ్యాష్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసేస్తే కలిపితే బాగా కలిసిపోతుంది. సాల్ట్ మరీ ఎక్కువ పట్టదు దీనికి, అలానే మరీ తక్కువ కూడా సరిపోదు. జాగ్రత్తగా చూసి వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు ఎక్కువైతే దీనికి అమ్మదనం పోతుంది, అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. ఎంత సరిపోతుంది అంతా. ఈ మొత్తం బంగాళదుంపలోకి ఎక్కాలంటే ముందే ఈ మ్యాష్ చేసేటప్పుడు ఇలా వేసేస్తే బాగా కలుస్తుంది అనమాట. ఇలా అనుకుని మొత్తం చక్కగా ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్ని తాలింపులు వేసుకోవాలన్నమాట. వేసిన కుళ్ళు వేస్తున్నాను. ముందు క్రంచిగా తగులుతుంటాయని చక్కగా తీసేయాలి. ఇలాగా వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి. నేను ఈ ఉప్మాల్లో కానీ దేంట్లో అయినా ఇట్లాంటివి పులిహోరలో కానీ ముందు తీసేస్తాను. ముందు అన్నిటికన్నా ముందు వేపి తీసేస్తాను. ఎందుకంటే చాలామంది తాలింపులో ఉంచి వేరే తాలింపులు కూడా వేసేస్తుంటారు. ఉప్మాలో కూడా వాళ్ళకి వేసేస్తుంటారు. అవి ఇటు గట్టిగా ఉండవు, ఇటు మెత్తగా ఉండవు, బాగుండవు టేస్ట్. లాస్ట్లో కలుపుతుంటే మనకు మంచి క్రంచీగా తగులుతుంది. కారం అస్సలు వేయకూడదు, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేయకూడదు. పసుపు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయను పసుపు కూడా. మిగతా అవన్నీ కూడా చక్కగా తాలింపు వేసుకుంటాం అనమాట. ఇక ముందు నేను శనగపప్పు వేసాను, తర్వాత మినపప్పు వేసాను, తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి బాగా సన్నగా కోసి వేసుకుంటున్నాను. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ లాగా కలిసిపోతాయని చెప్పేసి. దీని తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి ముందు వేసాను. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఇవి ఈ ఉల్లిపాయలు. నేనైతే ఈ ఐటమ్స్ అన్నీ ఉంటేనే ఈ ఆలు పిడిం చేస్తాను. ఇవన్నీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏమి తగ్గినా ఆ రోజు మాత్రం చేయాలనుకున్నా చేయను. నేను సింపుల్గా తాలింపు వేసేసుకుంటే ఈ స్పెషల్ ఫీల్ రాదనమాట. ఇది తింటున్నా, ఇది అట్లా చారులో కానీ, మజ్జిగ పులుసులో కానీ, పప్పు చారులో కానీ నంచుకొని తింటుంటే రైస్తో పాటు చాలా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇంకా కొంచెం అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం తురుము వేస్తున్నాను. ముందు వేసేస్తే అల్లం బాగా గట్టిపడిపోతాయి, ముక్కలు బాగా వేగిపోయి, అందుకని లాస్ట్లో వేస్తాను అనమాట. అలాగే పచ్చిమిర్చి తురుము కూడా లాస్ట్లో వేస్తాను, మరీ మాడిపోతాయి ముక్కలు. ఇది ఇప్పుడు వేస్తున్నాను. ఇది కూడా ఆయిల్ బాగా లాగుద్దండి ఈ కర్రీ. ఇది రెసిపీ ఈ బంగాళదుంప పీల్ చేసుకుంటుంది. అలా వేయిపోతే మనం టేస్ట్ ఉండదు ఇది. ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే కలర్ కావాలనుకుంటే పసుపు వేసుకోండి. నాకైతే ఇందులో పసుపు కూడా వేసే అలవాట్లేదు, అందుకని వేయట్లేదు. ఇది క్యారెట్ తురుము కూడా కొంచెం వేస్తున్నాను, జస్ట్ కలర్ కోసం. ఇది కూడా ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు అన్నీ మన తాలింపులు అన్నీ చక్కగా వేగిపోయి ఇప్పుడు ఇలా చక్కగా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. దీంట్లో వేసి బాగా కలపాలి. ఇది మొత్తం దీంట్లో బాగా కలిసిపోవాలి. ఈ ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట. ఇలా కలపడంలో మనకి సాల్ట్ కూడా బాగా కలుస్తుంది. ఈ ఒరిజినల్ కలరే బాగుంటుంది నాకు, అందుకని ఇంకా పసుపు కూడా వేయలేదు. అసలు మట్టుకు వేసుకోవద్దు, కారం వేసుకుంటే అసలు ఇది చేయొద్దు. దీనికి అమ్మదనమే ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఉట్టిగా తినే చాలా ఉంటుంది అనమాట. వెల్లుల్లి కూడా అక్కర్లేదు అసలు. వెల్లుల్లి స్మెల్ కూడా దీనికి కాంబినేషన్ సెట్ అవుతుంది అనమాట. బాగా కలిసేలాగా ఇలా కాసేపు తిప్పాలి. తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఈ వేయించి పెట్టుకున్న పల్లీలు ఇప్పుడు వేసేస్తాం అనమాట. స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసి ఇవి కూడా కలిపేస్తాం. ఇప్పుడు అయిపోయింది, రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.